విజయవాడలో వరుస ద్విచక్ర వాహనాలు దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పడమట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాహన తనిఖీల్లో భాగంగా అనుమానాస్పదంగా ప్రవర్తించిన 2 మోటారు వాహనాల దొంగలను అదుపులోకి తీసుకున్నట్టు ఏసీపీ దామోదర్ తెలిపారు. వీరి వద్ద నుండి సుమారు 10 లక్షల విలువ చేసే 16 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నగర ప్రజలు కూడా తమ ద్విచక్ర వాహనాల జాగ్రత్త పట్ల శ్రద్ధ వహించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. పడమట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈరోజు నిన్న సాయంత్రం కొలసాని ప్రసాద్ అని చెప్పేసి ఎక్స్ మోటార్ సైకిల్ అఫెండరు, అదేవిధంగా రబ్బాని అతను కూడా పాత నేరస్తుడు, మోటార్ సైకిల్ అఫెండరు, మోటార్ సైకిల్ అఫెండర్స్ వీళ్ళిద్దరు కూడా గత కొన్ని రోజుల నుంచి నేరాలు చేస్తూ ఇంతకుముందు కూడా వీళ్ళకి నెంబర్ ఆఫ్ అఫెన్సెస్ చేసినవి ఉన్నాయి ఈ మోటార్ సైకిల్ ఏమో. దాంట్లో భాగంగా మనం సిపి గారు, ఇన్ఛార్జ్ సిపి మేడం గారు, సైతా మేడం గారు ఇన్స్ట్రక్షన్స్ తోటి ఈ వెహికల్ చెక్ చేయడం, ఇలాంటి ఈ మధ్య సిటీలో వెహికల్ చెక్ చేయడం, లాటరీలు చెక్ చేయడం, తర్వాత ఇవన్నీ దాంట్లో భాగంగా నిన్న సాయంత్రం ఈ వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే మన ఆటోనగర్లో సాయి మేస్ దగ్గర ఈ మన పడమట సిఐ గారు, మన యొక్క ఎస్ఐలు మరియు క్రైమ్ పార్టీ సిబ్బంది అంతా కలిసి వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఆ వెహికల్ చెకింగ్లో వీళ్ళని పట్టుకోవడం జరిగింది. పోలీసు వారిని చూసి పారిపోతూ ఉంటే వాళ్ళు పట్టుకొని పక్క తీసుకొచ్చి ఇంట్రాగేట్ చేస్తే ఇంట్రాగేషన్లో వాళ్ళ దగ్గర 2 బండ్లు తీసుకొని తర్వాత దాని మీద వాళ్ళని పట్టుకొచ్చి ఇంట్రాగేట్ చేయడంతో వాళ్ళు దగ్గర ఒక 17 అఫెన్సులు కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. ఆ 17 అఫెన్సుల్లో కూడా మనకి పడమటకి 2 కేసులు ఉన్నాయి. అదేవిధంగా గవర్నర్పేట 2, ఏఎస్ నగర్ 2, తర్వాత గవర్నర్పేట, తర్వాత మన నున్న 2, తర్వాత ఎస్ఎన్పురం ఎస్ఆర్పేట 8, ఎస్ఎన్పురం 8 కదా, ఎస్ఎన్పురం 8, తర్వాత పెనమలూరు 2, మొత్తం టోటల్గా వెహికల్స్ 17 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. వీళ్ళకి ప్రీవియస్గా కూడా నెంబర్ ఆఫ్ కేసులు ఉన్నాయి. కొద్ది గంజాయిలకి వాటికి మా చెడు వ్యసనాలకు అలవాటు పడి డబ్బును ఈజీగా సంపాదించి డబ్బు ఖర్చు పెట్టుకోవాలన్న ఆలోచనతోటి లావిష్నెస్కి అలవాటు పడిపోయి ఇలాంటి నేరాలు చేయడం, బయట ఇళ్ల ముందు బండ్లు పెట్టుంటే ఆ బండ్లు కొన్ని తాళాలు తీసుంటూ ఉన్న బండ్లని, కొన్ని తాళాలు లేకపోతే వాటిని హ్యాండిల్ని స్పీడ్గా కట్ చేసేస్తే అది లాక్ ఓపెన్ అయిపోయి అట్లా తీసుకుపోయి చేయడం జరుగుతుంది. కొన్ని బండ్లు వీళ్ళు ఏం చేస్తారంటే తాగుడికి ఎటన్నా ఇలా బయటికి వెళ్ళాలన్నా లేదా వేసుకొని వెళ్ళిపోవటం, అక్కడ ఆయిల్ అయిపోతే ఆ బండి అక్కడే వదిలేయటం, ఇలా ఓపెన్ ప్లేస్లో వదిలేసి రావటం ఇలాంటివి కూడా జరిగినాయి. దీంట్లో భాగంగా వీళ్ళ మీద ఇన్ని కేసులు నమోదు చేసి మా కేసులలో ఈరోజు రిమాండ్ పంపిస్తున్నాం. రిమైనింగ్ వాళ్ళందరికీ కూడా కూడా ఆల్మోస్ట్ అంతా సిటీ లిమిట్సే కాబట్టి ఫోన్ ద్వారా తెలియజేసి ఈ యొక్క వెహికల్స్ని మనం మోడళ్లను, ఆ బండి నెంబర్, ఇంజన్ నెంబర్, చార్జ్ నెంబర్ తెలియజేస్తే అప్పుడు మా పోలీస్ స్టేషన్ మా ఏరియాలో పోయి అని చెప్పేసి తెలియజేయడం జరిగింది. దాని మీద వాళ్ళకు కూడా ఇంటిమేట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఈ ముద్దాల్ని మేము అరెస్ట్ చేసి రిమాండ్ చేసిన తర్వాత వాళ్ళు కూడా పీటీ వార్డు మీద పెట్టుకోవడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో నేరాలు, ఈ మోటార్ సైకిల్ నేరాలు జరుగుతూ ఉన్నాయి. వాటిలో దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఇవి మన ఓల్డ్ అఫెండర్స్ ఎవరున్నారు, తర్వాత ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని, తర్వాత రీసెంట్గా జైలు నుంచి ఎవరు రిలీజ్ అయ్యారు ఇవన్నీ చెక్ చేసుకుని వాటిలో మన వాళ్ళు ఈ వెహికల్ చెకింగ్లో వీళ్ళని పట్టుకోవడం జరిగింది. మన ఈ మోటార్ సైకిల్ అఫెండర్స్ మీద నిఘా పెంచడం జరిగింది. మోటార్ సైకిల్ వాళ్ళ వెహికల్ ఓనర్స్ కూడా వాళ్ళ యొక్క బండ్లని జాగ్రత్తగా కాంపౌండ్లో పెట్టుకోవాలి, అన్ని రోడ్డు మీద పెట్టేసి వెళ్ళిపోతున్నారు, కొన్నిసార్లు తాళాలు వేయకుండా వెళ్ళిపోతున్నారు. దాన్ని చెక్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళకే ఉంటుంది. ప్లస్ ఈ యొక్క మోటార్ సైకిల్ని కూడా వాళ్ళు కొత్త సిస్టమ్స్ వచ్చాయి, సెక్యూరిటీ సిస్టమ్స్, సెక్యూరిటీ లాక్స్ ఇలాంటి